అక్షయ్ అయితే ఆఫీస్ నుంచి చాలా చిరాగ్గా వస్తూ ఉంటాడు. అక్కడికి వచ్చిన అక్షయ్‌కి పార్వతి నీళ్ళిచ్చి "ఏమైందిరా? ఏంట్రా అలా ఉన్నావు?" అని అనేసరికి "ఆఫీస్‌కి వెళ్ళాలనిపించడం లేదమ్మా. నేను అవనికి బాస్‌లా కాదు. అవని పక్కన నేను పనిచేస్తుంటే తనేదో నాకు బాస్‌లా అనిపిస్తుంది. తనకి నేను అన్నీ చెప్తుంటే నాకు చాలా చిరాగ్గా ఉంది. నాకు ఆఫీస్‌కి వెళ్ళాలనిపించడం లేదు" అని అనేసరికి పార్వతి అలా చూస్తూ ఉంటుంది. ఇక పల్లవి కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక శ్రియ వీళ్ళందరైతే వాళ్ళ బావగారి దగ్గర మంచిదే అనైతే అనుకుంటూ ఉంటుంది శ్రియ. ఇక అవనికి అన్ని రైట్స్ మా నాన్నగా ఇవ్వడం నాకు అస్సలు నచ్చలేదు. తనకి అన్ని అధికారాలు ఇచ్చి నన్ను తన కింద సర్వెంట్‌లా చేసేశారు అనైతే అంటూ ఉంటుంది. అలా అనేసరికి పార్వతి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. నాకు అలా చేయడం వల్ల అస్సలు నచ్చడం లేదు. నాకు ఆఫీస్‌కి వెళ్ళాలనిపించడం లేదు. ఏ పని చేయాలనిపించడం లేదు అని అక్షయ్ అంటూ ఉంటుంది. ఎందుకురా అక్షయ్ అంత చిరాకు పడతావునంటే, అవును బావగారు ఇదంతా అవని అక్క ఆడుతున్న నాటకం. నేను చెప్పాను కదా! మీరు ఉద్యోగంలో అవని అక్కని తీసేశారు కానీ, దానికి మించి రివెంజ్ తీర్చుకుంటుందని. ఈ విధంగా మీ మీద రివెంజ్ తీర్చుకుంటుంది అవని అక్క. అవని అక్క చాలా తెలివైంది అని అనేసరికి అక్షయ్ అయితే పల్లవి వైపు అలా చూస్తూ ఉంటాడు. ఇక పల్లవి అయితే అవనిని తెలివైంది అని అనగానే శ్రియ అయితే "నీకన్నా తెలివైన వాళ్ళు ఇంకెవరైనా ఉంటారా?" అనైతే ఎటకారంగా అంటూ ఉంటుంది. ఇక పల్లవి అయితే చిరాకు పడుతూ ఉంటుంది. ఇక చూసారా తను ఎంతకు తెగించిందో, తను మాస్టర్ ప్లాన్ ఎలా వేసిందో, తన మాస్టర్ ప్లాన్ వల్ల ఇప్పుడు మీకు బాస్‌లా కూర్చుంది అని అంటూ ఉంటుంది పల్లవి. పల్లవి అలా అనేసరికి అక్షయ్ అయితే చిరాకు పడుతూ ఉంటాడు అవని విషయాల గురించి. అలా అవనిపై చిరాకు పడుతూ వినేసరికి అది చాలా ప్లాన్‌గానే మామయ్య గారిని ఇచ్చేసి మన ఆఫీస్‌లో దూరింది. తను పెద్ద స్కెచ్‌లే వేసింది అని చెప్పేసి అనేసరికి అక్షయ్ అయితే అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక పార్వతి కూడా ఆలోచిస్తూ ఉంటుంది. శ్రియ అయితే నీకన్నా స్కెచ్‌లు ఎవరేస్తారు? నీకన్నా ప్లాన్‌లు ఎవరేస్తారు? అని ఎటకారంగా అంటూ ఉంటుంది. ఇక పల్లవి అయితే చిరాకు పడుతూ ఉంటుంది. ఏంటి నువ్వు ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు అని అనేసరికి నేను ఉన్నదే కదా మాట్లాడాను అని అంటూ ఉంటుంది. ఇక నీ గురించి నాకెందుకని అవని అక్క ఇదంతా ప్లాన్ చేసింది. మీరు జాబ్‌లో నుంచి తీసిన వెంటనే మామయ్య గారి దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని జాబ్‌లో నుంచి తీయకుండా తన కింద సర్వెంట్‌లా చేసుకుంది. అలా కొద్ది రోజులుగా మీకే చిరాకు వేసి మీరు ఆఫీస్‌కి వెళ్ళడం మానేస్తే పూర్తిగా అవని అక్క ఆఫీస్ అధికారం మొత్తం తన చేతిలోకి తీసుకొని మనందరిని ఆడిస్తుంది అని అనేస్తూ ఉంటుంది. భలే ఇచ్చేస్తున్నావు అని అనేసరికి ఏంటి నినాస అని పల్లవి అంటూ ఉంటుంది. నేనేమన్నాను? నీ గురించే చెప్తున్నాను. నీ తెలివితేటల గురించే చెప్తున్నాను. ఉన్నదే కదా అన్నాను అని అనేసరికి వీళ్ళేంటి మధ్యలో కీచులాడుకుంటున్నారు అనైతే అక్షయ్ అనుకుంటూ ఉంటాడు.